హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ అలానే చాలా సంతోషంగా అయితే ఉన్నాము. చాలా రోజుల తర్వాత నియర్లీ 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ మా ఊరు నుంచి పక్క ఊరికి అయితే వచ్చాము. ఎక్కడికి అంటే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊరైతే వచ్చామండి. ఇది కూడా పల్లెటూరే, కాకపోతే మేముండే ప్లేస్కి ఇక్కడుండే ప్లేస్కి చాలా వ్యత్యాసం అయితే ఉందండి. పల్లెటూరు అంటే ఇష్టం ఉండి సిటీలో ఉండేవాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. అన్నిటికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేసి వీడియోస్ చూస్తుంటే మీకు మన కంటెంట్ నచ్చి వీడియోస్ న్యాచురల్గా ఉన్నాయి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేయండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు న్యాచురల్గా పండించిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. అదే అయితే అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఇంట్లో చేసే పనుల వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను కదా, కానీ వీళ్ళు వేసిన పంటలన్నీ అయితే చాలా బాగున్నాయి. ఎవరన్నా ఒకరన్నా ఇలా ఇన్స్పైర్ అయ్యి వేసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అందుకేనండి అదే షేర్ చేస్తున్నాను మీతో. అయితే ఫస్ట్ కోసినవి వచ్చేసి గోరు చుక్కుళ్ళు అండి. మా సైడ్ అయితే అలా అంటాము, కొంతమంది చుక్కులు కూడా అయితే అంటారు. అవైతే వేశారు, బాగా కాసాయి. ఇప్పటి వరకు ఎటువంటి మందులు అయితే కొట్టలేదు, అన్నీ ఆర్గానిక్గానే అయితే పండించారు. కానీ పంట కూడా అయితే చాలా బాగా వచ్చింది. గోరు చుక్కులకి ఎత్తు బాగుండి ఈ మధ్య గాలి తోలడం వల్ల అయితే మొత్తానికి పడిపోయాయంట. కర్రలు పెట్టి పాదుల్లా కట్టాలి అంటుంది. అండ్ తోటకూర అయితే వేసిందండి. తోటకూర కూడా అయితే చాలా చక్కగా ఫ్రెష్గా ఉంది. నేను లాస్ట్ వీడియోలో కూడా అయితే చెప్పాను, ఒకసారి వస్తూ ఊరి నుంచి వస్తూ మా ఆడబిడ్డ ఇవన్నీ తెచ్చింది అని చెప్పేసి. సేమ్ ఈ ప్లేస్ నుంచి అయితే తీసుకొచ్చింది అండి. మీకైతే అన్ని చూపించేస్తున్నాను, చూసేయండి. మేమైతే ఒక అడుగు ముందే వచ్చేసి చుక్కులు కోసి తోటకూర అయితే కోసేసాము. ఈ లోపైతే అన్నయ్య అయితే వచ్చాడు వేరే పొలం నుంచే. అయితే రాగానే అయితే తాటికాయలు కోసిస్తా అని చెప్పాడు. తాటికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందులోని ఫ్రీగా వచ్చేవి. చేత్తో కోసి అప్పటికప్పుడు మనం కోసిస్తుంటే తినాలి అనే ఆశ ఎవరికి ఉండదు. నేను ఇప్పటి వరకు అయితే తినలేదు, ఇదే ఫస్ట్ టైము ఇట్లా చెట్టు దగ్గర తీసుకొని తిన్నాం. బయట కొనుక్కొని తిన్నానులే, కానీ చెట్టు దగ్గర కోసిని మళ్ళీ కట్ చేసి తినడం అయితే ఇదే ఫస్ట్ టైము. మా అన్న అయితే అక్కడ కోస్తున్నాడు కర్ర పెట్టేసి. గాలి విపరీతంగా అయితే తోలుతుంది, పాపం కర్ర ముందుకు కూడా పడిపోతుంది. చాలా కష్టపడి అయితే కోసాడండి మేము వచ్చేసాము అని. అదేంటో మరి ఈ ఊర్లో ఎలా ఉన్నాయి అంటే తాటికాయ చెట్లు అడుక్కైతే ఒక్కొక్క చెట్టు ఉంది. మన వీడియోలో మధ్యలో పిల్లల గొంతు అక్కడక్కడ కీస్ అయితే వినిపిస్తుంది, కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోయింది. పిల్లలు ఉన్నారు కదా, విపరీతంగా అయితే బాగా ఆడుతూ ఉన్నారు. సో ఆ సౌండ్ అయితే అప్పుడప్పుడు అయితే వినిపిస్తుంది. ఈ తాటికాయలన్నీ కోసేపటికైతే ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అయితే పట్టింది. ఎంత బాగుందో వాతావరణం అయితే. చాలు ఇలాంటి ప్లేస్లో బతికితే అన్నట్లయితే ఉందండి. పక్కనే ఇల్లు, ముందైతే మొత్తం కూరగాయలు కానీ ప్రతి ఒక్కటైతే వేసుకున్నారు. చాలా చక్కగా కూడా అయితే మొలిచాయండి. కాకపోతే వాటి కొంచెం సేకర అయితే చేసుకున్నారు అందరూ. బాగా వచ్చేసాయి. తాటికాయలు చూసారా ఎన్ని కోసారో. ఇవన్నీ మాకే తిన్నాం కూడా, అయిపోయింది. టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి. లో అయితే ఫస్ట్ టైం ఇలా తాటికాయలను కూడా తీసుకొని ఆడడము తినడం కూడా, అందుకే తనకి ఏదో ఎగ్జైట్గా ఉంది. వాటి దగ్గర కూర్చొని ఆడుతూ అయితే ఉంది. తాటికాయలు తినేటప్పుడైతే ఎవరు వీడియో అయితే తీయలేదండి. అందరు తినే దాసలో ఉన్నాం, కానీ వీడియో తీయాలి అని ఒక్కరికి కూడా అయితే థాట్ అయితే రాలేదు. తినేయండి మా చిన్నాడు బిడ్డ తినే ఇవన్నీ అయితే మొక్కలన్నీ వేసి అన్నీ చాలా చక్కగా అయితే పెంచింది. మా అన్నయ్య కూడా హెల్ప్ చేసాలే, కాకపోతే బాగా ఓపిక అయితే చేసిద్ది ప్రతి ఒక్కటి. అరటి చెట్లు చూసారా ఎంత చక్కగా అయితే వచ్చాయో. ఒక చెట్టుకు వచ్చేసి ఒక అరటి గోల ఒక్కటే కాసిద్దంట. మరి ఎందుకో నాకైతే తెలియదు. అన్ని పక్కన కొట్టేసి ఉంటే ఎందుకు కొట్టేశారు అని అడిగితే అప్పుడైతే చెప్పుకొచ్చింది మా చిన్నాడు బిడ్డ. మా చిన్నల్లుడేమో వాటర్ పడుతూ చెట్ల దగ్గర అయితే నీళ్ళతో ఆడుతూ ఉన్నాడు. మొత్తం అటు ఇటు తిరిగేసి కాళ్ళకి ఎలా అయింది అంటే మట్టి షూస్ ఉంటాయి కదా, మట్టి షూస్ అలా అయితే అయ్యాయి. సో కొంచెం అయితే కాళ్ళు అయితే క్లీన్ చేసేసుకొని మళ్ళీ అయితే కూరగాయలు కొద్దాంలే అని చెప్పేసి మళ్ళీ అయితే యుద్ధానికైతే సిద్ధమైపోయాము. అండ్ పల్లెటూరు ఎట్లయినా పల్లెటూరే కదండి, పలకరింపులే వేరు. ఆడు ఉండాలి అన్న ఆనందమైన అంతా వేరే కదా. కానీ అందరికీ దొరకదు ఈ ఆనందం. అయితే దొరికిన వాళ్ళు తృప్తిగా అయితే ఉంటారు. అండ్
మామిడి చెట్టు చూసారా ఎంత చిన్నగా ఉందో, కాయలైతే దానికి అంతే ఉన్నాయి. కొన్ని మామిడికాయలు అయితే కోసుకొని వెళ్ళాము. ఇది వచ్చేసి దన్సిగడ్డ అండి. కింద అయితే ఇంకా ఓరలేదంట, తీగ ఒక్కటే పట్టింది. పక్కనైతే వంగ చెట్లు అయితే నాటింది. ఈ వంగ చెట్లు కాపు కూడా అయిపోయిందంట, చిన్న చిన్నగా ఉన్నాయి. కాకపోతే కొంచెం పురుగు వచ్చిన్నాయి. మంది ఎటువంటివి వాడలేదు కదా, సో పురుగు అయితే వచ్చింది. ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటైతే తోటలో నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే నాటుకున్నారు అంట. నాటిన దగ్గర నుంచి అలానే ఉంది, పెద్దదైతే కాలేదు అని అయితే చెప్తుంది. ఇంక ఇక్కడ ఇలా కొంచెం టైం స్పెండ్ చేసుకొని పక్కనే చెప్పాను కదా మొత్తం కూరగాయలు వేసింది అని చెప్పేసి, ఇంకా అక్కడ అయిపోయాక కొన్ని చుక్కులు అయితే మా ఆడబిడ్డ కూడా అయితే కోసేసింది. బెండకాయలు కూడా అయితే బాగున్నాయిలే, కానీ మొత్తం ముళ్ళులు నూగుగా ఉంది. చేతులు పెడితే చేతులు కరుస్తున్నట్లు కుచ్చుకుంటున్నట్లు అయితే ఉంది. సో అవైతే కోయడం ఆపేసి కొన్ని వంకాయలు కూడా ఉంటే వంకాయలు కోసుకొని పక్కనే గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, గోంగూర కోసుకొని వెళ్దామని చెప్పేసి గోంగూర దగ్గర అయితే ఆగాము. వీళ్ళు కొంచెం అమ్ముకుంటారు కూడా, వీళ్ళకి ఎక్కువైపోద్ది కదా, సో ఊర్లో ఎవరైనా కావాలి అంటే అమ్ముకుంటారు. కొంచెం చుట్టాలు వాళ్ళకైతే కొంచెం ఫ్రీగా అయితే అలా ఇస్తారంట. కొంచెం గోంగూర అయితే కోసుకొని వెళ్ళి గోంగూర సంగటి లేకపోతే గోంగూర పచ్చడి అండ్ రైస్ వండుకుంటారు కదా, పలావ్ రైస్ లాంటిది, వాటి కాంబినేషన్ కానీ పులిహార కాంబినేషన్ కానీ మాకు చాలా ఇష్టము. తెచ్చుకొని 2 days అయితే పచ్చడి నూరుకొని అలా అయితే వండుకొని అయితే తిన్నామండి. గోంగూర ఆకు చూసారా ఎంత హెల్దీగా ఉందో, అలా ఉంది అంటే తినాలని ఎవరికి అనిపించదండి, అందులోనూ మందులు కొట్టకుండా ఫ్రెష్గా పెరిగింది అంటే. సో మేమైతే మొత్తానికి 2 కట్టల దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. ఒక 2 days అయితే వండుకొని అయితే తిన్నాము. మా సైడ్ అయితే ఎక్కువ ఇంత అయితే వేసుకోము, వేసుకుంటే 4-5 చెట్లు అలా అయితే వేసుకుంటాము అంతే. 4-5 చెట్లకి ఏం చేస్తాము అంటే ఆకులు వరకు తీసేసుకుంటాము. నాకు తెలియక కొయ్యమని చెప్పగానే ఏం చేస్తున్నాను అంటే ఏర్ల దగ్గరికి పెట్టి అయితే తెంపుతున్నా. కానీ మా ఆడబిడ్డ వచ్చేసి అలా కాదు, కొమ్మలే అయితే కట్ చేయమని అయితే చెప్పింది. అలా కట్ చేస్తే ఇంకొకసారి కూడా అయితే వస్తుంది అని చెప్తే నేనైతే కొమ్మలకి అయితే కట్ చేసుకొని తీసుకొని అయితే వెళ్ళాను. అక్కడ ఉంది ఎగ్జాక్ట్గా 2 hours అంతే ఆ ప్లేస్లో. కాకపోతే అసలు ఆ గాలి కానీ ఆ ప్రశాంతత కానీ ఎక్కడ దొరకదని అనిపించిందండి. పొలానికి వెళ్తున్నాం కానీ పొలంలో ఉన్న ఆనందం వేరు, ఇక్కడ ఉన్న ప్లేస్ ఆనందం వేరు అనిపించింది. ఎందుకంటే తృప్తిగా మనం పండించుకున్నాం, మన చేత్తోనే కోసుకుంటున్నాం వెళ్తున్నాం చెప్పాను కదా, సో అదొక ఆనందం. అండ్ బొబ్బస్కాయలు కూడా అయితే కోసాడండి అన్నయ్య, కాకపోతే వీడియో తీసే టైం అయితే ఇవ్వలేదు, తన కోసుకొని వచ్చేసాడు. ఆ పాలు పడతాయి కదా మమ్మల్ని దగ్గరికి అయితే రానివ్వలేదు. వీళ్ళు తాటికాయలతో ఆడేసి ఇంకా ఇంటికి వెళ్దాం రాండి అని చెప్తే ఇంటికైతే బయలుదేరిపోయాము. మళ్ళీ మధ్యలో వస్తుండగా ఇది ఉన్నాయండి చెట్టుకి చింతకాయలు. చెట్టుకి కుప్పలే ఉన్నాయి, కాకపోతే అన్ని పైన ఉన్నాయి, మాకైతే అందలేదు. కొన్ని అయితే కోసుకొని అయితే వచ్చాము. కొన్ని చేతికి అందిన వాటికైతే తీసుకొని ఇంటికైతే మెల్లగా రిటర్న్ అయితే అయిపోయామండి. అస్సలు న్యాచురల్ ఫ్రూట్ అంటే ఫ్రూటే, తింటుంటే ఎంత కమ్మగా ఉన్నాయో. అదే బయట సిటీలో కొనాలి అంటే ఆల్మోస్ట్ 100 rupees అయితే పెట్టాల్సి వచ్చింది కదా. కాకపోతే ముళ్ళులు ఉన్నాయి, చేతికి కుచ్చుకుంటూ ఉన్నాయి. లోపన్న అయితే పెద్ద కర్ర అయితే ఒకటి తీసుకొచ్చేసి ఆ కర్రతో కోసిస్తే వాటికైతే తీసుకున్నాము. ఈ రోజుకైతే మన వీడియో అయితే ఇంతే అండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను పక్కా అయితే షేర్ చేసేస్తాను. సరే మరి ఉంటాను, అందరికీ బాయ్.